హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే టీసీఎస్కి సంబంధించి టెక్నికల్ రౌండ్లో నార్మల్ నింజా రోల్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇంటర్వ్యూ అనేది ఎలా ఉండబోతుంది అనేది నేను ఈరోజు వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మధు అనమాట. నేను 2022 గ్రాడ్యుయేట్. నేను ఈ ఇయరే గ్రాడ్యుయేట్ అనమాట. లాస్ట్ ఇయర్ నేను టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అలాగే ఐ కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. సో ఆ వీడియోని అరౌండ్ 3 lakhs మెంబర్స్ దాకా చూశారు. సో మీరు కూడా చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు టీసీఎస్ ఇంటర్వ్యూ నార్మల్ నింజా రోల్ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించి ఎలాంటి టెక్నికల్ రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో మీరు ఎలాంటి లాంగ్వేజెస్ని ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అయితే చూద్దాం. అండ్ మీరు దగ్గర నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో బేసిక్గా టీసీఎస్ ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ దగ్గర ఒక పర్సన్ వచ్చి మాట్లాడితే మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు అనేవి ఫస్ట్ ప్రియారిటీ అనమాట. అండ్ మీరు ఒక సాఫ్ట్వేర్ డొమైన్కి సంబంధించి మీ అడాప్షన్ ఎలా ఉంది, సో మీరు అడాప్ట్ అవ్వగలుగుతారా లేదా అనే కంప్లీట్గా ఇలాంటి వాటి గురించి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ వచ్చేసి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద లైక్ టెక్నికల్ స్కిల్స్. వాళ్ళు మీ దగ్గర నుంచి నువ్వు కోడింగ్ రాయాలి, లేకపోతే నువ్వు ఏకంగా మేము చెప్పే అల్గారిథమ్స్ని సాల్వ్ చేయాలి, లేకపోతే మేము చెప్పే కాన్సెప్ట్స్ని ఇలా గ్రాప్ చేసుకోవాలి అని వాళ్ళు మీ దగ్గర నుంచి ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఒకటే తీసుకోవాలనుకుంటున్నారు, మీ క్యాపబిలిటీ ఎలా ఉంది. నెక్స్ట్ నువ్వు సెలెక్ట్ అవుతే మేము చెప్పే టెక్నాలజీస్కి నువ్వు అడాప్ట్ అవుతావా లేదా, వాటిని ఎంత ఫాస్ట్గా గ్రాప్ చేసుకుంటావు అనేదే ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రో అయిపోగానే, ప్రాజెక్ట్ అయిపోగానే వాళ్ళు మీ దగ్గర నుంచి అడిగే టెక్నాలజీస్ ఏంటి అంటే మీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసిన టెక్నాలజీస్ అయినా అడుగుతారు, లేదా వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతారు సో నువ్వు ఏ టెక్నాలజీస్లో గుడ్గా ఉన్నావు అని. లైక్ నువ్వు సి చెప్పావు అనుకో, వాళ్ళు సిలో వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, లైక్ డేటా టైప్స్ ఇన్ సి, నెక్స్ట్ వాట్ ఈస్ పాయింటర్, వాట్ ఈస్ స్ట్రక్చర్, వాట్ ఈస్ యూనియన్, వాట్ ఈస్ అర్రే, నెక్స్ట్ అర్రేస్కి యూనియన్స్కి డిఫరెన్స్ చెప్పు, అర్రేకి స్ట్రక్చర్కి డిఫరెన్స్ చెప్పు, నెక్స్ట్ నల్ పాయింటర్ అంటే ఏంటి, డాంగ్లింగ్ పాయింటర్ అంటే ఏంటి. సో ఇలా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వీటన్నింటిని డెఫినేషన్స్ మాత్రమే నేర్చుకోండి. అలాగే వెరీ బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లైక్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్, ఫెబినాసీ సిరీ, ప్యాలిండ్రోము, నెక్స్ట్ సో బేసిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే లాజిక్ చెప్పండి, ఈవెన్ నెంబర్, ప్రైమ్ నెంబర్, సో ప్రైమ్ నెంబర్కి సంబంధించి లాజిక్స్ నేర్చుకోవడం కానీ, సో ఇలాంటి వాటిని అడిగితే జస్ట్ లాజిక్ చెప్పండి. మోస్ట్ ప్రాబబ్లీ 99.999% కోడ్ అయితే రాయమని చెప్పరు. ఒకవేళ అడిగినా జస్ట్ లాజిక్ చెప్పినా నో ప్రాబ్లం. అండ్ వైల్ ఇట్ కమ్స్ టు పైథన్, సో పైథన్కి సంబంధించి అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే లైక్ అప్డేటెడ్ డేటా టైప్స్ ఏమి ఉన్నాయి, లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, నెక్స్ట్ సో వెరీ బేసిక్ వై పైథన్ ఈజ్ బెస్ట్ దాన్ సి, సో సితో కంపేర్ చేస్తే పైథన్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు వీటన్నిటిపైన ఫోకస్ చేయండి. అండ్ ఒకవేళ మీకు సిఎస్ఈ డిపార్ట్మెంట్ లేదా ఈసీ డిపార్ట్మెంట్ అయితే మీరు ఒకవేళ జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ సో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండిలింగ్ ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ ఏంటి, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మీరు వీటన్నింటిపైన థరోగా ఉండండి. ఓన్లీ డెఫినేషన్స్, సో డెఫినేషన్స్ కరెక్ట్గా చెప్పండి అండ్ వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో కూడా చెప్పండి. అండ్ ఆ అప్డేటింగ్ టెక్నాలజీని ఎక్కడ వాడబోతున్నామో కూడా చెప్పండి. అండ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు ఇంతకుముందు ఎక్కడ ప్రాక్టీస్ చేశారు, మీకు ఎలాంటి డొమైన్స్ తెలుసు, సో ఇలాంటి వాటి గురించే బేసిక్గా అడుగుతారు. అంతకుమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో మీరు ఇంటర్వ్యూ అని భయపడకండి. అండ్ మోర్ ఓవర్ మీరు మెయింటైన్ చేయాల్సిన స్కిల్స్ ఏంటి అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పాంటేనియస్గా మాట్లాడడం, అండ్ మీ బాడీ లాంగ్వేజ్, మీ గెస్చర్, మీ పొజిషన్ ఎలా ఉంది, సో ఇలాంటి వాటిని మేజర్గా అబ్జర్వ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. హోప్ యూ గైస్, ఇఫ్ యూ ఆర్ రియలీ లైక్ మై వర్క్ అండ్ కంటెంట్, please subscribe to my channel. Also, what other interesting topics would you like to know? Let me know in the comment section below. And don't forget to subscribe my channel. Thank you so much.